హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. తను ఎవరో తెలిస్తే మీరు అందరూ షాక్ అవుతారు. యాక్చువల్గా మాకు చాలా క్లాషెస్ జరిగినాయి. ఆఫ్టర్ మెనీ క్లాషెస్ తను నన్ను ఇన్వైట్ చేసింది తన బర్త్డేకి. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ నుండి అప్రాక్స్ 1 hour జర్నీ ఉంటుంది. సో ఇప్పుడు మేము తనని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. తన బర్త్డే పార్టీ ఒక రిసార్ట్లో ప్లాన్ చేసినారు. అందరూ 1 hour ఉంటుంది ఇక్కడ నుంచి జర్నీ. ఇప్పుడు మేము వాళ్ళ కమ్యూనిటీ దగ్గరికి వచ్చినాము. వాళ్ళు స్టార్ట్ అవుతున్నారంట, కొంచెం లేట్ అవుతుందంట. లెట్స్ వెయిట్. సో ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వెళ్తున్నాను కదా. సో తన హస్బెండ్ నా వెనకాలే ఉన్నారు. మీరు కానీ తన్ని చూస్తే ఐడెంటిఫై చేస్తారు నా ఫ్రెండ్ ఎవరు. ఒకవేళ మీరు గెస్ట్ చేస్తుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. చెప్పండి, మీ వైఫ్ ఎవరు? పెళ్లి చేసుకోవడానికి ప్లానింగ్ లో ఉన్నాడు వికాసని, అందుకే అట్లా చెప్తున్నాడు. మీరు ఎవరు నమ్మకండి, నా ఫ్రెండ్ అని నా ఉద్దేశం. హి ఇస్ నన్ అదర్ దెన్ గీతు రాయల్, గలాటా గీతు రాయల్. మేము స్టార్ట్ అయ్యి 1/2 hour అవుతుంది గాయస్. ఆన్ ద వేలో ఉన్నామని చెప్పినా కదా. ఇంకా 19 minutes చూపిస్తుంది మనకి. 19 minutesలో మనం రీచ్ అయిపోతాం అన్నమాట. సో అలా ఈవినింగ్ అట్లా రైడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడే ఒక విలేజ్కి ఎంటర్ అయినాము. ఆ విలేజ్ నేమ్ ఏందో నాకు కూడా తెలీదు. బట్ ఆ వ్యూ అంతా చాలా బాగుంది అసలు. చూడండి మీరు, ఈ వ్యూ వచ్చేసి ఈవినింగ్ టైంలో సన్సెట్ ప్లేస్, ఆ గ్రీనరీ, మంచి వ్యూ కదా అసలు. నేను ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా అక్కడ, కానీ మాకు లేట్ అయిపోద్ది అనేసి ఆల్రెడీ ఇంకా 12 minutesలో వెళ్ళిపోతాము. లేట్ అయిద్దేమో అని చెప్పి ఆగలేదు అక్కడ. బట్ బాగుండే ఆ వ్యూ అంతా. ఈ విలేజ్లో ఉన్న పీపుల్ చాలా లక్కీ అసలు, అట్లాంటి మంచి లొకేషన్లో ఉంటున్నారు. నార్మల్గా మనం సిటీస్లో ఉంటాం కాబట్టి మనకి ఎట్లాంటి వ్యూ దొరకదు ఇక్కడ. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది కాబట్టి అప్పుడే చూడాలి. నేను సన్ రూఫ్ ఎక్కిన అనమాట ఆ వ్యూ అంతా తీద్దామని. అక్కడ అంటే ఆ లొకేషన్ ఎట్లా ఉంది అని చూపిద్దామని. ఇప్పుడే ఎంటర్ అయినాం గాయస్ రిసార్ట్కి. ఇది ఎంట్రెన్స్ అన్నమాట. చూడండి, అక్కడ వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తారు. ఫుల్ గాలి వస్తుంది గాయస్ ఇక్కడ. అస్సలు నాకు బాగా అనిపించింది ఆ వెదర్ అక్కడ. సో నేను రిసార్ట్ మీకు ఎట్లుంటుందో చూపిద్దామని షూట్ చేద్దామని వెళ్తున్నాను. ఇది ఎంట్రెన్స్ అన్నమాట రిసార్ట్కి. సో లెట్స్ గో. చలో గాయస్, మనం రిసార్ట్ ఎట్లుందో చూద్దాము. అది ఎంట్రెన్స్ అన్నమాట. హాల్లోకి కూడా మనం ఇట్లే వెళ్ళాలి, ఇంకా వే లేదు. ఎంట్రీలోనే మీకు కనిపిస్తుందా టేబుల్ టెన్నిస్. అది నాకు ఆ గేమ్ ఆడడం తెలీదు, ఎట్లా ఆడతారో. సో మనకి అక్కడ చూసుకుంటే సోఫా సెట్ ఉంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. నాకు అది ఆడడం రాదో, బాల్ పడేసి వచ్చేసిన నేను. తర్వాత అక్కడ బెడ్రూమ్ ఎట్లా ఉందా అని చూద్దామని వెళ్ళినా. బెడ్ అయితే సాఫ్ట్ ఉంది అసలు. నాకు పడుకోవాలనిపించింది, అంటే ట్రావెల్ చేసి వచ్చిన కదా అందుకని. అంత బాగుంది ఆ ఫర్నిషింగ్. అది సేమ్ మనకి మూవీస్లో చూపిస్తారు కదా, అట్లే ఉందన్నమాట. రిసార్ట్ అంటే ఎట్లా ఉంటుందో అట్లే ఉంది లోపల. ఇది ఇంకొక బెడ్రూమ్ గాయస్. ఆ మిర్రర్, అసలు నాకు ఆ మిర్రర్ చూడగానే అక్కడే ఉండిపోవాలనిపించింది. తెలుసు కదా అమ్మాయిలు మిర్రర్, అదొక రిలేషన్షిప్ అన్నమాట. చూస్తూ ఉంటారు. మార్నింగ్ అయితే ఆ వ్యూ బాగుంటుంది. ఆ కర్టెన్స్ ఓపెన్ చేయగానే సన్లైట్ వచ్చేస్తుంది మనకి. అది నైట్ కాబట్టి ఏం కనిపించదు. నాకు ఆ బెడ్ అయితే బాగా నచ్చింది అసలు. పైన ఎలా ఉందో చూద్దాం గైస్, పదండి. సో స్టెప్స్ తీసుకోవాలన్నమాట, మనకి లిఫ్ట్ లేదు ఇక్కడ. నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉంది అసలు. అంటే పైన ఎట్లా ఉంటుందని, కిందే అట్లా ఉంది కదా. ఎంట్రీ ఓపెన్ చేయగానే సోఫా సెట్, అసలు మంచిగా పడుకోవచ్చు. ఇక్కడ టీవీ కూడా ఉంది, మనకు కావాల్సింది ఏదైనా చూడవచ్చు. సో ఇది ఫ్రీజర్ అనుకొని ఐస్ క్రీమ్స్ ఉంటాయని వచ్చిన గాయస్. చూస్తే ఖాళీగా ఉంది, ఏం లేవు అసలు. ఎందుకు పెట్టినారో అది. ఇది ఇంకొక బెడ్రూమ్ గాయస్. సో ఇది కూడా సేమ్ కింద మనకి ఎట్లా ఉన్నదో అట్లే ఉంది బెడ్రూమ్ యాజ్ యూజువల్. ఒక సోఫా, బెడ్, అంతే.
నాకైతే ఫర్నిషింగ్ చాలా బాగా నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అంటే పేస్టల్ కలర్, లైట్ కలర్ ఈ సోఫా కలర్ బాగా అనిపించింది. అంటే కామ్‌గా ఉంటది మనకి అందులో ఉంటే. ఇంకొక బెడ్‌రూమ్ ఉంది లెఫ్ట్‌లో. ఇది వచ్చి క్రికెట్ గ్రౌండ్ గైస్. నేను క్రికెట్ ఆడినా, కాకపోతే షూట్ చేయడం మర్చిపోయినా. షూట్ చేయాల్సింది. ఇది స్విమ్మింగ్ పూల్. ఇది కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఇది ఉంది. వర్షం పడుతుంది కదా! అందుకే పూల్‌లో దూకలేదు. లేదంటే దూకేదాన్ని. ఎనీవేస్ నాకు స్విమ్మింగ్ రాదు. బట్ జస్ట్ అట్లా ఉండేదాన్ని పూల్‌లో. సో, నేను స్టార్ట్ చేయగానే వ్లాగ్ తీయడము వర్షం పడతా ఉంది. అక్కడ ఒక చెట్టుకి షర్ట్ వేసుంది. నేను భయపడి సచ్చినా అసలు అదేంటా అనేసి. నైట్ టైం కదా! భయమైంది నాకు. ఒకదాన్నే వెళ్ళినా. సో, ఇక్కడ ఫుడ్ అనమాట. అది ఫిష్ అండ్ ఇది బటర్ ప్రాన్స్. నాకైతే ఫిష్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడే గీతు కేక్ కట్ చేసిందనమాట. అది విక్రాంత్ అన్నయ్య తనకి పెడుతుంది ఫస్ట్. ఇక్కడ చాలా తన ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. విక్రాంత్ అన్నయ్య, తను శ్రీప్రియ సీరియల్లో యాక్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు. ధనుష్ అనే యాంకర్ తను. తర్వాత శివ అన్నయ్యకి పెడుతుంది కేక్ కట్ చేసి. అక్కడే మీకు కనిపిస్తుందా తను నయని పావని, పక్కన పవిత్ర అక్క తను. కార్లో బాగా ప్లాన్ చేసినారు అదంతా. అంటే తన ఫొటోస్ కలెక్ట్ చేసి ఆ కేక్ కూడా బాగా ఉంది. ఆ ఫొటోస్ క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న స్నాప్స్ కదా అవి. నెక్స్ట్ తను అంశు రెడ్డి. తను కూడా సీరియల్లో యాక్ట్ చేస్తుంది. ఐ గెస్ మీ అందరికీ తెలుసు ఎవరో. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చూసేదాన్ని తన సీరియల్ ఒకటి ఏంటి, కథలో రాజకుమారి అనేసి. మా మమ్మీ చూసేది. మా మమ్మీతో పాటు కూర్చొని నేను చూసేదాన్ని. అప్పటి నుండి నాకు తను తెలుసు. ఈమె వచ్చేసి శ్రీప్రియ అనమాట. తను కూడా నాకు సీరియల్ నుండే తెలుసు. మా అమ్మ చూస్తుంది కాబట్టి సో ఆబ్వియస్గా నేను కూడా చూసేదాన్ని. సీరియల్ నేమ్ ఏమో గుర్తులేదు గాయస్ నాకు. తర్వాత పవిత్ర అక్కకి పెడుతుంది. పవిత్ర అక్క కూడా చాలా బాగా మాట్లాడింది నాతో. అంటే జస్ట్ కొంచెం టైంలోనే క్లోజ్ అయిపోయింది. తర్వాత వికాస్ అన్నయ్య. ఫైనల్లీ వికాస్ అన్నయ్య వచ్చింది. ఎంతసేపు లోపల వెళ్ళినాడంట. తర్వాత నయని పావనికి చూడండి వాళ్ళు కిస్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ నాకు వచ్చేసింది, నా దగ్గర వచ్చింది. నేను కేక్ ఎక్కువ తినను గాయస్. బేసిక్గా స్వీట్స్ కదా హీట్ చేస్తుంది అనమాట, అందుకని. కానీ కేక్ బాగుంది గాయస్, నాకు నచ్చింది. ఆ ఫ్లేవర్ ఏదో బాగుంది, వెరీ టేస్టీ. వాళ్ళిద్దరు తింటా ఉన్నారు, వాళ్ళకి నచ్చిందంట బాగా. ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏందో షాకింగ్గా మాట్లాడుతున్నారు. అసలు నాకేం అర్థం కాలేదు. ఏందో నాకు కేక్ బాగా నచ్చిందని ఇంకొక పీస్ తిందామని వెళ్తున్నా. కేక్ బాగుంది. ఇది ఫ్రూట్స్ ఫ్లేవర్ అనుకుంటా. ఏ ఫ్రూట్ అది నాకు తెలీదు. తర్వాత ప్రొజెక్టర్లో సాంగ్స్ వింటా ఉన్నాము. ఆరెంజ్ మూవీ తెలుసు కదా, అందరి ఫేవరెట్ ఆల్బమ్ ఆరెంజ్ మూవీ సాంగ్స్. ఇంకా ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. నేను అక్కడ కూర్చొని చిల్ అవుతా ఉన్నాను. సో నేను వాళ్ళిద్దరితో ఒక ఫోటో తీసుకున్నాను, జస్ట్ ఒక మెమొరీలా ఉంటుందని. తర్వాత గీత వచ్చి నాకు కిస్ చేసింది. నైని పావని దగ్గర పోయిన తర్వాత. అంటే చాలా డేస్ అయింది మేము మీట్ అయ్యి. అసలు తన బర్త్డేకే మీట్ అయినాము. సో అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, నేను అక్కడ కూర్చొని ఉన్నా. శ్రవంతి చోకరపు తను కూడా వచ్చింది గాయస్. నేను జస్ట్ వెళ్ళి మాట్లాడినా. కొంచెం సేపు వచ్చి అట్లా అక్కడ కూర్చున్నాను గాయస్. ఏమో అయింది సడన్గా నాకు అప్పుడు. ఇక నైట్ అంతే గాయస్, వెళ్ళి పడుకున్నాం అందరూ మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టెర్రస్ దగ్గరికి వెళ్ళినాము. టెర్రస్ ఎట్లా ఉంటుందా చూద్దామని. అది నాకు అస్సలు ఓపెన్ కాలేదు.
ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ అయితే సేమ్ మనకి హీరోయిన్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా మూవీస్లో, అట్లే ఉంది చూడడానికి. అట్లా 4 అవి వచ్చి ఫర్నిషింగ్ అదంతా. ఇది ఇంకొక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్లో ఉంది. సేమ్ కింద మనం చూసినలానే ఇది కూడా సేమ్ అట్లే ఉంది. ఇది గాయ్స్ టెర్రస్. అస్సలు ఎంత బాగుందో. మేము నైట్ చూడలేదు, నైట్ చూసుంటే ఇక్కడ వచ్చే వాళ్ళం మంచిగా. ఆ వ్యూ అదంతా బాగా కనిపించింది టెర్రస్ నుండి. ఇంకా పైన కూడా ఉంది, ఆ స్టెప్స్ నుండి వెళ్ళాలి. సో వెళ్దాం, పైన ఎట్లా ఉందో చూద్దాము. నాకు ఇదే చాలా బాగా నచ్చింది అసలు. ఇంకా పైన ఎట్లా ఉంటుందో చూపిస్తాను మీకు. అసలు నైట్ రావాల్సింది, మేము రాలేదు. మార్నింగ్ వెళ్తున్నాం చూడండి అసలు. ఇది ఇంకా టాప్ టెర్రస్ ఇంతే అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఉంది, అసలు సూపర్ ఉంది. నేను కానీ ఇల్లు తీసుకుంటే, ఒకవేళ కొనాలనుకుంటే ఈ ఫామ్ హౌస్నే కొనేస్తాను. మీకు అసలు ఈ ఫామ్ హౌస్ ఏంటో చెప్పలే కదా. ఇది సుకాసా ఫామ్ హౌస్, మొయినాబాద్ దగ్గరలో ఉంది. భలే ఉంది అసలు. మీరందరూ విజిట్ చేయాలి. ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఈ ఫామ్ హౌస్లోకి వచ్చేయండి గాయ్స్. చాలా బాగుంది. ఆ వ్యూ, ఆ వెదర్, లోపల అమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి అన్నమాట. పూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పూల్లో దూకాలనుకున్నా కానీ దూకలేదు గాయ్స్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా. చూడండి ఇక్కడ నుంచి ఇంతే ఇంకా వ్యూ. మనకి అటు సైడ్ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, అదే సిటీ అనమాట. అయిపోయింది గాయ్స్, మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము, రిటర్న్ అవ్వడానికి వెళ్తున్నాము. ముందు కార్లో గీతూ వాళ్ళు ఉన్నారు అందరూ, మేము వెనకాల వెళ్తున్నాం, వాళ్ళని ఫాలో అవుతున్నాము. ఇంకా రిటర్న్ అవుతున్నాము మేము. ఆ రిసార్ట్ని వదిలి అస్సలు వెళ్ళాలనిపించలేదు నాకైతే. ఆకలి అవుతుంది గాయ్స్. ఏదైనా రెస్టారెంట్కి పోదామనేసి చూస్తున్నాము, ఆన్ ద వేలో ఏదైనా ఉంటే వెళ్దామని. అక్కడే ఇది వయామో కానీ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడే ఆగినాం ఇంకా తిందామనేసి. ఇది ఎంట్రన్స్ గాయ్స్ ఆ రెస్టారెంట్కి. సో మనం లోపలికి వెళ్తున్నా, ఎట్లా ఉందో చూద్దాము. ఇదేదో గ్రీన్ పార్క్లో ఇట్లా పార్క్స్ ఉంటాయి కదా, దాంట్లో రెస్టారెంట్ పెట్టినలాగా ఉంది. అక్కడ పవిత్ర అక్క ఉంది, చూడండి తను ఏం చేస్తుందో ఇప్పుడు. అక్కడికి వెళ్తుంది, చూద్దాం ఏం చేస్తుంది తను ఇప్పుడు. హ్యాండ్ వాష్, అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది తను. సో ఇది ఎంత కామ్గా ఉంది. నాకేదో ఒక పార్క్లో వెళ్ళి తింటున్నలాగా అనిపించింది అక్కడ తింటుంటే. మేము ఫస్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నాము, కాకపోతే రెస్టారెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడే సర్వ్ చేస్తున్నారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాము. అందరికీ బటర్ నాన్ అండ్ మటన్ ఆర్డర్ చేసినారు. వెజ్ వాళ్ళకి వెజ్, నేను మాత్రం మటన్ తింటాను, నాకు మటన్ అంటే చాలా ఇష్టము. అంతే గాయ్స్, ఇంకా ఈ వ్లాగ్ ఇంటికి వచ్చేసినాము. గీత తను వెళ్ళిపోయింది, మేము ఇంకా వెళ్ళాలి. ఆ కార్లో నాయని పావని వాళ్ళు వెళ్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో నాకు చెప్పండి, నెక్స్ట్ వీడియోకి ఏంటని. బాయ్ గాయ్స్.